అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కేవి రమణ గారు, శ్రీ వెనిగల నాగప్రసాద్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కేవి రమణ గారి, శ్రీ వెనిగల నాగప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి దివ్య గారి, చైతన్య గారి వివాహదిన శుభ సందర్భంగా మరియు ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి దివ్య గారికి, చైతన్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏళ్ళన్నీ గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే మీ జంటకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సీతారాముని దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి కేవి రమణ గారికి, శ్రీ నాగప్రసాద్ గారికి, వంశీ గారికి, దివ్య గారికి, చిరంజీవి శౌర్య గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీ చైతన్య గారికి, చిరంజీవి లాస్య గారికి, శ్రీమతి వసుమతి గారికి, శ్రీ నాగేంద్రబాబు గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి కేవి రమణ గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీమతి దివ్య వంశీ గారికి, శ్రీమతి వసుమతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మరియు ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే మరియు జూలూరి పెంటయ్య గారు, పుష్పలీలమ్మ గారు ఈ ఆశ్రమానికి గత 7 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపట్టి కడుపు నిండా 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, అలాగే ఈ ఆశ్రమానికి వీరికి ప్రతి నెలకు సరిపోయే మందులు, అలాగే ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ప్రతి కష్టం తీరుస్తున్న మరియు పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈరోజు శ్రీమతి కేవి రమణ గారు, శ్రీ వెనిగల నాగప్రసాద్ గారు మరియు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మరియు పాపడు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే పూరి, అలాగే వెజ్ బగారా రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఏవద్దు